ఇలా మెడికల్ డిపార్ట్మెంట్లో 2 పర్యాయాలు, హ్మ్. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంటు, ఓకే. ఏపీ ఐఐసి, హుహు. ఇన్‌క్యాప్ ఇలా అనేక ఉద్యోగాలు చేశాను. హ్మ్. నాకు బాగా సంతృప్తి ఇచ్చినవి 2 ప్రదేశాలని చెప్పుకోవచ్చు. హ్మ్. ఒకటి పార్వతీపురంలో గిరిజనులతో పనిచేసిన 3 సంవత్సరాలు. ఓకే. తర్వాత స్వామివారి సన్నిధిలో 2 సంవత్సరాలు హ్మ్. టీటీడీలో చేయడం. హ్మ్. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా నా హ్మ్. అనుభవాలకి అది చాలా చాలా ఆనందాన్నిచ్చిన సమయం. హ్మ్. చాలా మంచి ప్రజలు ఎంతో నాకు వాళ్ళు ఆదరణ చూపిచ్చారు. హ్మ్. ఇవన్నీ కూడా చాలా ఎంజాయ్ చేసిన అదండి. ఉద్యోగాలండి. అయితే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్నారు మీరు. అవునండి. అంటే అది ఎలా వచ్చింది సార్? ఛాన్స్ ఏమైనా అవకాశం రికమెండేషన్ అలాంటివి ఏమైనా ఉంటాయంటారా? అంటే మేమందరం కూడా సర్వీస్‌లో నమ్మేది హ్మ్. స్వామివారి అనుగ్రహం ఉంటేనే అలాంటి పోస్ట్ వస్తుందండి. హ్మ్. నా పేరు ముందు అసలు టీటీడీకి పరిశీలనలోకి వెళ్ళింది హ్మ్. 92, 93 సంవత్సరంలో మొదటిసారి పరిశీలనకు వెళ్ళింది. హ్మ్. కానీ నాకు టీటీడీలో పోస్టింగ్ వచ్చింది 2011కి. ఓకే అండి. అంటే 18 సంవత్సరాలు నేను హ్మ్. ఎదురు చూడవలసి వచ్చింది. హ్మ్. నిరీక్షణలో గడిపాను. హ్మ్. కాబట్టి మనకి ఎప్పుడు ప్రాప్తం ఉందో హ్మ్. అది వ్యక్తిగతంగా కూడా కాదండి. ఒక వ్యక్తి తను చేసిన పుణ్యంతో అవునండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళతాడని నేను భావించను. హ్మ్. మా గోత్రీకులందరూ కూడా చేసిన పుణ్యం, అది. వాళ్ళు చేసిన ఘనకార్యాల వల్ల హ్మ్. నాకు అవకాశం వచ్చిందని చెప్పి నేను భావిస్తానండి. తిరుమల తిరుపతికి ఇంకెప్పుడు రాను నేను దేవుడికి మొక్కు ఇంక నేను రాను ఇంత కష్టాలా ఇంత దారుణమా ఇన్ని లైన్లా అని చెప్పేసి బాధపడి నేను ఇంకెప్పుడు రాను అనుకున్నానండి. తర్వాత నాకు లాటరీలో అది తోమాల సేవ వచ్చిందండి. ఓహో! దాంతో అర్చన, ఓహ్! సుప్రభాత సేవ, తర్వాత అష్టదళ పాత పద్మారాధన, అభిషేకం ఓహ్! కూడా వచ్చిందండి. ఓహో! ఆ అభిషేకం రోజున ఒకరోజు 2 సార్లు వచ్చిందండి. ఒకసారేమో ఈవో గారు వచ్చారు. ఇంకోసారేమో చైర్మన్ గారు వచ్చారండి. ఓహో! ఏంటని అడిగానండి. హ్మ్. అడిగితే అప్పుడు చెప్పారన్నమాట. ఒకసారి ఈవో గారు వస్తారని ఒక వారం, ఇంకో ఆ! వారం ఏమో ఈ చైర్మన్ గారు వస్తారని అన్నారు. హ్మ్. అయితే మా గురువుగారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ప్రతి వారం అంటే 15 రోజులసారి ఛాన్స్ వచ్చి ఉంటుంది హ్మ్. అభిషేకం అని అన్నాను. అవునండి. అవును. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సార్ రీసెంట్‌గా ఒక చిరుత దాడి చేసింది సార్ ఒక అమ్మాయి మీద. అవునండి. అవును. విన్నాను. ఆ! చాలా దారుణం. అంటే ఎందుకు అలా జరిగిందో వాళ్ళు సామాన్య ప్రజలు అనుకునేవారంటే ఈ సైడ్ ఫెన్సింగ్ ఏసేయొచ్చు కదా! ఈ సైడ్ ఫెన్సింగ్ ఏసి డబ్బులు తిరుపతిలో బోలెడు డబ్బులుంటాయి. అవునండి. ఫెన్సింగ్ ఎంత ఖర్చవుతది? ఎందుకు ఇలా చేస్తున్నారు? అని ఒక ప్రశ్న అవును. అనమాట. అవును. అంటే ఇక్కడ డబ్బుతో ప్రశ్న కాదండి. ఇప్పుడు హ్మ్. ఫెన్సింగ్ వేయటం అనేది పెద్ద సమస్య కాదు. మనం అర్థం చేసుకోవాల్సిన మౌలికమైన అంశం ఏమిటంటే, హ్మ్. తిరుమల కొండలన్నీ గూడా అభయారణ్యం కింద నోటిఫై అయిపోయినాయి. కాబట్టి ఫారెస్ట్ ఏరియా. ఫారెస్ట్ ఏరియా అది. హ్మ్. అది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. అందులో అది కన్జర్వేషన్ జోను. హ్మ్. చాలా చాలా నిబంధనలు అక్కడ వర్తిస్తాయి. నాకు ఆ నిబంధనలతో ఎలా పరిచయం అయిందంటే, నేను పసుపుధార, కనకధార నుంచి నేను పైప్‌లైన్స్ వేయాల్సొచ్చింది. అడిషనల్ వాటర్ కోసం. ఓకే. ఆ నీళ్లు తీసుకొచ్చి తిరుమల వాటర్ సప్లై కోసం ఏర్పాటు చేసినప్పుడు హ్మ్. నాకు పర్మిషన్ ఇవ్వలేదండి. హ్మ్. నేను చాలా కష్టపడాల్సొచ్చింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్లు ఇవ్వడానికి. హ్మ్. ఎందుకంటే ఇది అభయారణ్యము. సెంట్రల్ మీరు గవర్నమెంట్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ అండి. హ్మ్. మీరు పైప్‌లైన్‌లు వేస్తే మళ్ళా జంతువులకి అవి అడ్డుగా ఉంటాయి. హ్మ్. జంతువులు ఆ పైపులు తగిలి కింద పడిపోతాయి. జంతువులకి హాని జరుగుతుంది అవును. అని ఆ రోజుల్లో వాళ్ళు చెప్పారండి. కాబట్టి ఆ నిబంధనలు కొంచెం వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా అమలు చేస్తారు. హ్మ్. సో, ఒకవేళ మనం కేజు కట్టామనుకోండి, హ్మ్. 2 పక్కల మనం ఫెన్స్ వేయాలి అవునండి. నడకదారికి. అవునండి. వేసినప్పుడు ఒకవేళ ప్రమాదవశాత్తు ఏదైనా ఒక జంతువు. మృగం హ్మ్. లోపలికి వచ్చిందనుకోండి, హ్మ్. అదో పెద్ద ప్రమాదం అయిపోతుంది. అవును. ఒకటి. 2 అసలు అక్కడ మృగాలు సంచారం చేయడానికి మనం అవకాశం కలిగించాలి. అవును. కాబట్టి నడకదారి పైనుంచి కొన్ని బ్రిడ్జిలు కట్టడము, హ్మ్. అలాంటి ఏర్పాట్లు ఏవో చేయాలి. హ్మ్. ఇలాంటివన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మంచి అనుభవం ఉన్నది. వాళ్ళు చెప్తారు. హ్మ్. కానీ మనం సామాన్యమైన భక్తులందరం కూడా తెలుసుకోవలసినది, గమనించవలసింది ఏమిటంటే, ఇందాక మీరు ఉటంకించిన పెద్దలు హ్మ్. చాగంటి కోటేశ్వరరావు కూడా చెప్పారు ఒకసారి. హ్మ్. ఎప్పుడైతే ధర్మానికి హ్మ్. గ్లాని కలుగుతుందో కొద్దిగా ఇబ్బంది. అలాంటి క్షేత్రాల్లో హ్మ్. అప్పుడు ఈ పశువులన్నీ కూడా అంటే ప్రత్యేకంగా
ఈ వన్యమృగాలు ఉమ్, అవి ప్రవర్తించే తీరులో గతి తప్పుతాయి ఉమ్, అనే ఒక విషయం కూడా వారు తీసుకొచ్చారు. కాబట్టి అక్కడ ధర్మ పరిపాలన జరగట్లేదు, అక్కడ ఏవో కొన్ని లోపాలు దొరుకుతున్నాయి అనే ఒక అనుమానం భక్తులకు కలగడం సహజం. సో దాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. సంబంధిత వాళ్ళు ఉన్నారు మనకి టీటీడీలో, వాళ్ళు పరిశీలన చేసుకోవాలి, దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోవాలి. ఇప్పుడు తిరుమల క్షేత్రం నిన్న మొన్న అభివృద్ధి చేసింది కాదు, అవును, అనాదిగా ఉన్నది. కొన్ని వేల సంవత్సరాల నుంచి భక్తులు వెళ్తున్నారు. అవును, ఇవాళ ఇంకా లైటింగ్ ఉంది, ఒకప్పుడు లైటింగ్ కూడా లేదు. అవును, కేవలం దివిటీలు పట్టుకుని అడవుల్లో నడిచి వెళ్ళేవారు. ఆ రోజుల్లో ఋత్వికులు కూడా ఆ విధంగానే నడిచి పైకి వెళ్ళేవారు, పూజారులు. అవును, కాబట్టి ఇవాళ ఇంకా మనకి దారి ఉన్నది, వాహనాలు వెళ్తున్నాయి, చాలా శబ్దం చేస్తున్నాయి. కాబట్టి జంతువులు వచ్చి వెంటనే మన మీద పడి మన హింసించే అవకాశం ఇవాళ అసలు లేదు. ఉమ్, అవకాశం ఉన్న రోజుల్లోనే ఏమీ చేయలేదు. ఉమ్, కాబట్టి ఇది ఏదో ఇందులో గతి తప్పిన పరిస్థితి ఉన్నది అది అని మనకు అనిపిస్తున్నది. ఉమ్. అది కొంచెం జాగ్రత్తగా మనం దాన్ని సరి చేసుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. ఇంకా పింక్ డైమండ్ అనే గొడవలు అన్నా మీకు ఏమైనా ఐడియా ఉంది సార్? అది పింక్ డైమండ్ అంటే అది లాస్ట్ టైం జరిగింది, అప్పుడు కూడా నన్ను మాట్లాడమని చెప్పారు. బహుశా టీవీ 9లోనో ఎంతలోనో ఒక కార్యక్రమంలో మాట్లాడాను. అలాంటివి అసలు ఎక్కడ జాబితా ఉన్నట్టుగా కూడా ఏమీ లేదండి. దాని తర్వాత కూడా ఆ కేసులో ఎక్కడ పురోగమనం ఏం లేదు. తర్వాత కోర్టు నుంచి ఆ కంప్లైంట్ కూడా విత్డ్రా చేసుకుంటామని అప్లికేషన్ పెట్టడం కూడా జరిగింది అనుకుంటాను టీటీడీ వాళ్ళు. కోర్టు దానికి సమ్మతి కూడా ఇచ్చిందో లేదో నాకు తెలియదు. కాబట్టి అది బహుశా అది కేవలం ఒక కల్పితమైన అంశంగానే నేను భావిస్తున్నాను. అయితే మీరు ఈవో చేసినందుకు నాకు చిన్న డౌట్ సార్. అయ్యా, ఒక కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, దాంట్లో ఇరికించి దాంట్లో కూర్చోబెట్టి 24 hours వరకు మీ దర్శనం లేదని పెడుతున్నారు. అవునండి. అంటే మాకు సామాన్య భక్తుడిగా నాకు అనిపించేది ఏంటంటే, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో ఎంతసేపులో దర్శనం అవుతుంది, రేపు ఉదయం 10 గంటలకు అవుతుంది, లేకపోతే ఎల్లుండి 11 గంటలకు అవుతుంది, అలా అనుకుని ఒక టైం చిన్న స్లిప్ ఇచ్చేసి వెళ్ళిపోమంటే బయటికి. తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళు ప్రతి కంపార్ట్మెంట్కి కూడా చెప్తారు ఏ సమయానికి దర్శనం అవుతుంది, సుమారుగా చెప్తారు. నేను ఇన్ఫ్యాక్ట్ నేనే సర్వదర్శనానికి వెళ్ళానండి. నేను సామాన్య సర్వదర్శనానికి గత సంవత్సరం అక్టోబర్లోనే ఎప్పుడో వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు 19 గంటలు పట్టిందండి. ఓకే, నేను వెళ్ళానండి, వెళ్ళి సామాన్య భక్తులాగా వెళ్ళాను. నాకు అత్యద్భుతమైన దర్శనం జరిగింది, చాలా ఆనందం కలిగింది. పొద్దున్న 7:15కి నేను ఇంకో మిత్రుడు కలిసి వెళ్ళాం. మా ఇద్దరికి ఏదో ఒక రకమైన ముక్కనండి, ఒక నమ్మకం అనండి, అది చెల్లించుకోవడానికి ఇద్దరం కూడా వెళ్ళాం. పొద్దున్న 7:15కి క్యూకి వెళ్ళిన వాళ్ళం, రాత్రి 12:30కి దర్శనం అయిందండి. చాలా సంతృప్తినిచ్చింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చాలా మంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భోజన సౌకర్యం కానీ, పాలు కానీ, టీ కానీ అందరికీ కూడా విరివిగా ఇస్తున్నారు. కొంత పరిశుభ్రత కొంత తక్కువైందని నాకు భావం కలిగింది. లేకపోతే ఏర్పాట్లన్నీ బాగా ఉన్నాయి. కొంత టాయిలెట్స్ ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు, మెయింటెనెన్స్, తర్వాత కొంత క్లీన్లీనెస్ కొంత ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా చక్కని సౌకర్యం కలుగుతుంది. నేను ప్రతి భక్తుడిని కూడా సంవత్సరానికి ఒకసారి సర్వదర్శనంలో దర్శనానికి వెళ్తే చాలా బాగుంటుంది, మీకు చక్కని అనుభవం మిగులుతుంది. మీకు ఆ సమయంలో మీరు ఏకాంతంలో గడిపే అవకాశం ఉంటుంది, ఎందుకంటే సెల్ ఫోన్ ఉండదు, ఎవరు మీతో మాట్లాడే ఇబ్బంది లేదు. మీరు ఏదైనా చిన్న పుస్తకాలు